అంటే మీకోసం మేము కష్టపడి సంపాదించిన కాంటాక్ట్స్ ఉన్నాయి. ఒక్కసారి లైవ్‌లో అంటే వాళ్ళు మీ చేతుల మీదుగా అదృష్ట రత్నాన్ని పెట్టుకున్నాక వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి మిరాకిల్స్ జరిగాయని చెప్పేసి అడిగి తెలుసుకుందాము. హలో! నమస్తే అండి. నమస్తే మేడం. నేను మనం టీవీ నుండి కాల్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి మేడం? మనం టీవీ నుండి. ఓకే. చెప్పండి మేడం. మీరు అదృష్ట గారి దగ్గర నుండి రత్నం పెట్టించుకున్నారా? అదృష్ట రత్నం అండి? అవునండి. రత్నలాల్ గారిది, గురుగారిది. అవునండి. అవును. అవును మేడం. ఓకే. మీరు ఆ! ఓకే అండి. అంటే ఆ రత్నం పెట్టుకున్నాక మీ లైఫ్‌లో ఎలాంటి మిరాకిల్స్, ఎలాంటి అద్భుతాలు జరిగాయి? ఎలా వర్క్ చేసింది మీ లైఫ్‌లో అది? మేడం హ్మ్. గురువుగారికి ముందుగా నా పాదాభివందనాలు మేడం. హ్మ్. మేము తీసుకొని ఒక 1 ఇయర్ అవుతుంది యాక్చువల్లీ. ఓకే. మేము బిజినెస్ పరంగా వచ్చామన్నమాట. హ్మ్. యూట్యూబ్‌లో చూసాం ముందుగా. హ్మ్. చూసి కాల్ చేసి అడ్రెస్ తీసుకొనొచ్చాము గురువుగారి దగ్గరికి. హ్మ్. అక్కడొచ్చి అదృష్టరత్నం పెట్టుకున్నాము. గురువుగారి ఆశీర్వాదాలు తీసుకున్నాము. హ్మ్. మా సమస్యలన్నీ చెప్పుకున్నాము గురువుగారికి. హ్మ్. గురువుగారు ఏమన్నారు, కంపల్సరీ మంచిగవుతుంది. హ్మ్. మీరు కోట్లలో సంపాదిస్తారు అని చెప్పారు. హ్మ్. దాని తర్వాత మాకు 3 మంత్స్, 4 మంత్స్ చాలా మంచిగా అనిపిచ్చింది. హ్మ్. అదే విధంగా మళ్ళొకసారి గూడా గురువుగారికి ఫోను చేశామనమాట. హ్మ్. ఫోను చేసి, "గురువుగారు మాకు అంతా చాలా బావుంది. మా తరఫు నుంచి కూడా మా కుటుంబ సభ్యులు కూడా తీసుకుందాము అనుకున్నామని" హ్మ్. మరొకసారి వచ్చి మళ్ళీ తీసుకున్నాం మేము. ఓకే. హ్మ్. ఆ! చాలా బావుంది. అసలు ఇ మాకిలా కాలొస్తది హ్మ్. అన్న ఏం మాట్లాడాలో గూడా అర్థమవుతలేదు మాకు. ఓకే. మొత్తం మీద మీకు మీ జీవితంలో అద్భుతాలు జరిగాయని చెప్పేసి అంటున్నారు. 100% మేడం. నేను ఆ! ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాను. హ్మ్. గురువుగారి దగ్గరికెళ్ళండి. హ్మ్. అదృష్టం పెట్టుకోండి. హ్మ్. మీకు అన్ని విధాల శుభాలు జరుగుతాయి. హ్మ్. మీకు ఇంట్లో ఏ సమస్యలు కూడా ఉండవు. హ్మ్. చాలా బావుంటుంది మేడం. ఇంక మనం చెప్పే అవసరం లేదు. ఓకే. చాలా బావుంటుంది. అద్భుతం. అది ఒక హ్మ్. అద్భుతమే. మాకైతే మా లైఫ్‌లో మాత్రం చాలా అద్భుతం. ఓకే అండి. మా రైట్. లైఫ్‌లో మాత్రం గురువుగారిని తలుచుకునే హ్మ్. క్షణమంటూ హ్మ్. ప్రతి క్షణం గూడా గురువుగారిని తలుచుకుంటూ ఉంటాను. ఓకే అండి. ఓకే అండి. థాంక్ యూ అండి. ఓకే మ్యామ్. అమ్మ మీరు ఎవరో ఆ! ఒకళ్ళో ఇద్దరిని అడుగుతున్నారు. ఆ! మీరు నా యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి సుమారుగా 15,000 మంది ఉంటారు. హ్మ్. ఫుల్ సక్సెస్‌ఫుల్ ఎవరు హ్మ్. ఏమి అసలు అలాగే ఇప్పుడు దాంట్లో ముఖ్యమంత్రుల దగ్గర నుంచి, ఊరి సర్పంచుల వరకు, సైన్యాధ్యక్షుడి దగ్గర నుంచి, హ్మ్. చిన్న సైనికుడి దాకా, ఊర్లో పోలీస్ దాకా, హ్మ్. డీజీపీల దగ్గర నుంచి, చిన్న కానిస్టేబుల్ దాకా, వ్యవసాయదారుడి దగ్గర నుంచి, హ్మ్. వ్యవసాయానికి ఇండస్ట్రీ ఓనర్లు ఎవరుంటారో వాళ్ళు, మందుల షాప్ ఓనర్ దగ్గర నుంచి, మందుల కంపెనీ ఓనర్సు, హ్మ్. ఎక్కడెక్కడి నుంచో ఎంతమంది ఉంటారు. ఎవరైనా సరే ఫుల్ హ్యాపీగా ఉండాల్సిందే. హ్మ్. రోజు అదృష్టం పెట్టుకుంటే పొద్దున్నే లేస్తే డాన్స్ చేయాలనిపించాల్సిందే. ఇక దాంట్లో 2, 3 ఏముండవు. హ్మ్. ఎవరో ఒకళ్ళిద్దరు నూటికి, కోటికి ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు అంటే వాళ్ళ చుట్టూతా దరిద్రాలు చేరుకుని ఉంటాయి. ఆ! నేను చెప్పాను చూసారా? అంటే ఎవరైతే సత్సంగంలో ఉండకుండా ఉంటారో, హ్మ్. హ్మ్. వాళ్ళ గురించి కూడా వాళ్ళు తక్కువ అనుకుంటారో, హ్మ్. ఎవరైతే వాళ్ళ గురించి తక్కువ మాట్లాడడానికి యాక్సెప్ట్ చేస్తారో, హ్మ్. వాళ్ళెవరుంటారు? నువ్వు కోటి మందికి ఒక్కళ్ళుంటారు. హ్మ్. వాళ్ళు అట్లాంటోళ్ళు తప్పితే ఎవరైనా బాగుపడాల్సిందేనమ్మా. హ్మ్. మీరు ఇవి ఎట్లా నంబర్లు సంపాదించారు? ఇదివరకు ఫోను నంబర్లు ఇచ్చేవాళ్ళము. ఓకే. ఫోను నంబర్లు ఎవరు చెప్తే వాళ్ళ నంబర్లు పెట్టేవాళ్ళం. ఇక ఫోను నంబర్లు పెడితే వాళ్ళకి ఎన్ని ఫోన్‌లొస్తాయంటే, హ్మ్. ఇంక వాళ్ళు కూర్చోలేరు, నుంచోలేరు, నిద్రపోలేరు. పద్దాక ఫోన్‌లు వస్తూనే ఉంటాయి. వేల కొద్దీ ఫోన్‌లు. ఓకే. ఒకాయన మా దగ్గర ప్రమోషన్ చేసుకోవడానికి యాక్చువల్‌గా మా దగ్గరలో సెల్ ఫోన్ కంపెనీ ఉంది. అతను సెల్ ఫోన్ దాంట్లో ఒక రిపేరర్‌గా చేరాడు. హ్మ్. నెలకి 6,000కి చేరాడు. మన దగ్గరకొచ్చాడు. ఏదో రకంగా కష్టపడి అదృష్టం పెట్టుకున్నాడు. పెట్టుకున్నాక ఆయన పెద్ద మొబైల్ కంపెనీ ఒకటి, మొబైల్ షాపులు, హ్మ్. మొబైల్స్‌కి డీలర్‌షిప్‌లు, చైనా నుంచి ఫోన్స్ ఇంపోర్ట్ చేసుకొని తయారు చేయటము. ఇయన్నీ కూడా ఒక పెద్ద రేంజ్‌లోగా తయారయ్యాడు. హ్మ్. ఆ రేంజ్‌లో తయారయ్యేప్పుడు నేను ఆయనకి ఏదైనా కొత్త ఫోన్ వస్తే నాకు గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తాడు. అది హ్మ్. ఎంత కాస్ట్‌లీదైనా. ఆయన ఐఫోన్‌కి సంబంధించిన ఫోన్లే దాదాపు 10, 15 ఫోన్లు ఇచ్చాడు. ఆయన హ్మ్. ఒక్కడే. తీసుకొచ్చి ఇస్తూనే ఉంటాడు. వద్దన్న కొద్దీ ఆగడాయన. మొన్నెళ్ళినప్పుడు ఆయన దగ్గర రోడ్డు మీద ఎళ్తుంటే ఆయన ఏదో పనుండి పిలిచాడు. సరే అని చెప్పి లోపలికెళ్తే అది కొత్తగా వచ్చిన గిఫ్ట్ ఇచ్చి, ఆ హ్మ్. వీడియో చేసి వీడియో కింద ఆయన ఫోన్ నంబర్ కూడా ఇచ్చాను నేను. హ్మ్. ఇక ఆయన మళ్ళీ వచ్చి దండం పెట్టి, హుహు. "సార్ నేను 3 సంవత్సరాల నుంచి అమ్మలేని ఫోన్‌లన్నీ ఒక రోజులో అమ్మేశా. హ్మ్. అయినా కూడా మీ ఫోన్ నంబర్ తీసేయండి దీంట్లో. ఎన్ని ఫోన్‌లొస్తున్నాయి అసలు.
అని చెప్పి ఆయన అట్లా అనమాట. అందుకనే మేము మామూలు కస్టమర్‌లని డిస్టర్బ్ చేయడానికి ఉండదు కాబట్టి ఆ ఫోన్ నంబర్‌లు ఇవ్వం. మరి ఓకే. మీకు ఎట్లా ఫోన్ నంబర్‌లు సంపాదించారో నాకు తెలవదు. అంటే అసలు మీరు చెప్తుంది ఎంతవరకు వాస్తవం అనేది తెలుసుకోవాలనుకున్నాము. అందుకనే హ్మ్. మా నిఘా మాకుంటది సార్. మరొకరితో ఒకసారి మాట్లాడదాము. మాట్లాడండమ్మా. ఎందుకంటే నంబర్‌లు సంపాదించిన తర్వాత ఒక్కసారి వాళ్ళందరితో వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. హలో! నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మేము మనం టీవీ నుండి కాల్ చేస్తున్నామండి. మీ పేరు? హలో, మేము మనం టీవీ నుండి కాల్ చేస్తున్నామండి. మీ పేరు? విజయ అండి నా పేరు. ఓకే. విజయ గారు మీరు అదృష్టార్ దగ్గర నుండి అదృష్ట రత్నాన్ని పెట్టుకున్నారా? పెట్టుకున్నామమ్మా. పెట్టుకున్నారా? మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నేను మనం టీవీ నుండి కాల్ చేస్తున్నానండి. నా పేరు ప్రియాంకారావు. ఓకే. చెప్పండి. మీకు ఆ ఉంగరం పెట్టుకున్నాక, ఆ రత్నం ధరించాక మీ లైఫ్‌లో ఎలాంటి అద్భుతాలు జరిగాయి? చాలా చేంజెస్ వచ్చాయమ్మా. అసలు ఓకే. మాకు రావడానికి కాళ్ళకి చెప్పులు లేని పరిస్థితిలో వచ్చాము అక్కడికి మేము. హ్మ్. రత్నం వేసుకున్నాక ఇంకా అన్ని అద్భుతాలే అన్నమాట. మా హస్బెండ్ రియల్ ఎస్టేట్ చేస్తారు, బిల్డర్ రియల్ ఎస్టేట్. ఓకే. ఇంకా ఒకదాని వెనక ఒకటి సక్సెస్ఫుల్ గా హ్మ్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాం గురుగారి దయ వల్ల. ఓకే. అంటే ఇప్పుడు బాగా డబ్బులు సంపాదిస్తున్నారా? ఎలాంటి చేంజెస్ అంటే ఉన్న పలంగా ఎలాంటి అద్భుతం జరిగింది? అద్భుతంగా అంటే మాకు ప్రెసెంట్ అంటే మేము ఒక చిన్న ఇంట్లో అంటే ఒక సింగిల్ రూమ్ లో నేను రెంట్కు ఉండేది హ్మ్. ఇది వరకు. హ్మ్. ఇప్పుడు నేను సొంతంగా ఇల్లు కట్టుకున్నాను. 1 హ్మ్. ఇయర్ అవుతుంది నేను తీసుకొని. కరెక్ట్ ఈ నవంబర్ లోనే తీసుకున్నాను, లాస్ట్ ఇయర్ నవంబర్ లో. ఓకే. 1 ఇయర్ అవుతుంది సొంతంగా ఇల్లు కట్టుకున్నాను. ప్లస్ ఒకటి కార్ కూడా కొనుక్కున్నాను. హ్మ్. నా పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడైతే. ఓకే అండి. ఓకే. రైట్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. గురువుగారు ఒక్కరు కాదు ఇద్దరు. అంటే వీడియోస్ అబద్ధమై ఉండొచ్చు. ఇప్పుడు లైవ్‌లో కాల్ చేసి మరీ మాట్లాడాను. అంటే ప్రతి వీడియోలు ఒక్కరు కూడా అబద్ధం అవ్వమ్మా. ఎందుకంటే ఆ! వీళ్ళు మొత్తం ఫ్యామిలీస్‌తో వచ్చినోళ్ళకే పెడతాం. హ్మ్. ఫ్యామిలీతో వచ్చిన ఒక ఊరు సర్పంచ్ వచ్చి మీరు ₹1,00,00,000 హ్మ్. ఇచ్చినా కూడా అబద్ధం చెప్పడు. ఎందుకంటే ఆళ్ళందరూ వచ్చి బంధువులందరి దగ్గర ఉంటారు. ఒక పారిశ్రామికవేత్త వస్తాడు. పారిశ్రామికవేత్త ఆయన ఆయన దగ్గర ఒక 1000, 2000 మంది పనిచేస్తాడు. ఈయన హ్మ్. ఏదైనా చిన్న అబద్ధం చెప్తే కూడా వాళ్ళందరి మధ్యలో పలిచనైపోతాడు. ఆ! అసలు అబద్ధం అనే మాట్లాడేది నా దగ్గరకొచ్చాక ఒకళ్ళ ఎన్హాన్స్‌మెంట్ గాని, అబద్ధం హ్మ్. మాట్లాడటం గాని అట్లాంటి అవకాశమే ఉండదు. ఓన్లీ ఓకే. 100% నిజము, హ్మ్. పర్ఫెక్ట్. ఇదేంటే మీకు జనరల్‌గా మీరు కూడా మీడియాలో ఉంటారు కాబట్టి ఇది హ్మ్. కరెక్టా కాదా అనేది మీకు తెలిసిపోతాయి. అసలు రైట్. యాక్చువల్లీ ఎన్ ప్రతి ఒక్కరు చెప్తుంటుంటే మాకు అర్థమవుతుంది. వాళ్ళు ఏడుస్తుంటుంటేనే మాకు అర్థమైపోతుంది. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, నిజం చెప్తున్నారు అనేది. చాలామంది పెద్ద హ్మ్. వేద పండితులు, హ్మ్. చాలా గొప్ప గొప్ప శాస్త్రాలు చదివినోళ్ళు, హ్మ్. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, వాళ్ళు వీళ్ళని కాదు. హ్మ్. ఎవ్వరైనా సరే నేనెప్పుడు కూడా నా దగ్గర అదృష్టం వచ్చిన వాళ్ళకి ఫస్ట్ చెప్పేదేంటంటే, వ్యాపారం కోసం వచ్చిన వ్యాపారస్తులకి ఫస్ట్ రూల్ ఒకటే ఉంటది. మీరు హ్మ్. ఇన్‌కమ్ టాక్స్ కరెక్ట్‌గా చూసుకోవాలి. మీరు ఈవేళ ఒకాయనున్నాడు. హ్మ్. ఆయన ఆస్ట్రో టెలి సర్వీసెస్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఓకే. ఆ కంపెనీలో వ్యాన్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. హ్మ్. ఆ వ్యాన్ డ్రైవర్‌గా పనిచేసే ఆయన అదృష్టం పెట్టుకున్నాడు. హ్మ్. పెట్టుకున్న తర్వాత 3 సంవత్సరాలకి అతను మంచి పొజిషన్ మన టూరిస్ట్ హోటల్ అని ఉంటది ఇక్కడ. దాని హ్మ్. వెనకాల కాలేజీ ఉంటది. కాలేజీ వెనకాల ఆయన ఆఫీస్ తీసుకున్నాడు. పెట్టుకున్న 15 రోజులకి ఉద్యోగం మానేసాడు. హ్మ్. ఒక ఫారిన్ అంటే ఈయన ఫారిన్ నుంచి వచ్చిన క్లయింట్‌ని ఈయనే తిప్పేవాడనమాట అందరికి. ఓకే. ఆళ్ళ కాంటాక్ట్‌లు ఉంది. ఆళ్ళతో ఎవరితోటో ఒక డీలింగ్ చేసుకొని టూరిస్ట్ హోటల్ కాచిగూడ వెనకాల హ్మ్. పెద్ద ఆఫీస్ తీసుకొని ఆఫీస్ పెట్టుకున్నాడు. ఆయన మన అదృష్టరత్నం ఆయన అంతకు ముందు కూడా అదృష్టరత్నం పెట్టక ముందు కూడా చూస్తూ హ్మ్. ఉండేవాడు. వస్తూ ఉండేవాడు. తర్వాత ఒక నెల రోజుల తర్వాత వచ్చాడు. హ్మ్. ఆయన్ని చూస్తే నాకనిపించింది ఈయనెక్కడో చూసాను. ఈ సూటు బూట్ యేసుకొనొచ్చాడు ఈయన మొఖం ఎక్కడో చూసాననుకున్నా. ఆయన 8 మంది ఫారినర్స్‌ని తీసుకొచ్చాడు. హ్మ్. అందరికి అదృష్టరత్నాలు పెట్టిచ్చాడు. ఒక లెవెల్ మనిషిక. ఆయన హ్మ్. ఆయన ఒక నమ్మకం, నిజాయితీ, వ్యవహారం ఈయన పద్ధతి నచ్చి ఫారిన్ వాళ్ళతో అసలు మాతృ కంపెనీ కంటే ఈయన కంపెనీ చాలా పెద్దదయిపోయింది. హ్మ్. తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఆళ్ళ ఆవిడ ఒకరోజు ఫోన్ చేసింది. హ్మ్. సార్ మాకు చాలా కష్టాలున్నాయండి. ఏం కష్టాలొచ్చినాయమ్మా అంటే ఇన్‌కమ్ టాక్స్ రైడింగ్ జరిగిందంట. హ్మ్. మొత్తం అంతా పీకుతున్నారండి. 500,00,00,000 ఎంతో కట్టమంటున్నారండి. ఎంతో హ్మ్. గొడవ కింద ఉందంటే, సరే నువ్వు సంపాదిచ్చిందే కడుతున్నావు గదమ్మా! హ్మ్. అంటే ఆవిడ ఒప్పుకోదే. హ్మ్. అంటే అప్పుడు చెప్పాననమాట. మనకు తెలిసిన మంచి ఆడిటర్ గారుంటే, హ్మ్. ఇయన్నీ ఆడిటర్ గారులు చూసుకుంటారు. ఆళ్ళన్నీ లెక్కలన్నీ కరెక్ట్‌గా చూసి కరెక్ట్‌గా చేస్తారంటే, ఆళ్ళు అప్పటికప్పుడే మీరే చెప్పండి నేను అప్పుడే ఫోన్ చేస్తే ఆయన ఆడిటర్ గారు ఎళ్లి కూర్చొని మాట్లాడి లెక్కలు చూసి అనుకూలంగా టాక్స్‌లు కట్టి ఇప్పుడు కూడా మన దగ్గరకొచ్చినోళ్ళు ఫస్ట్ ఇన్‌కమ్ టాక్స్‌లో కరెక్ట్‌గా చూసుకోవాలి. ఆడిటర్‌ని మంచోడిని పెట్టుకోవాలి.
సిస్టమేటిక్గా మీరు సంపాదించిన డబ్బులు మీకు సంతోషానికి ఉపయోగపడాలి. మిమ్మల్ని హ్మ్. కష్టపడద్దు, ఇబ్బంది పడద్దు, టెన్షన్ పడద్దు. ఆ రోజు వరకు డబ్బులు చూడటం అలవాటు లేక ఒక్కసారి డబ్బులు చూస్తే దాన్ని ఎట్లా పెట్టుకోవాలి, ఎట్లా చేయాలో తెలవకుండా ఉంటుంది. హ్మ్. అందుకని అట్లా కాకుండా కరెక్ట్‌గా సిస్టమేటిక్‌గా ఉండండి. సిస్టమేటిక్‌గా చేయండి అని చెప్తాను ఆ రోజు నుంచి. ఓకే అయ్యే. గురువుగారు.